హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గుడిలో పెట్టే దద్దోజనం రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సింపుల్ అండ్ ఈజీ ప్రసాదం రెసిపీ అన్నమాట. హడావిడి లేకుండా త్వరగా తయారు చేసేసుకోవచ్చు. ఈ కొలతలతో చేసుకుంటే నోట్లో కమ్మగా అలా జారిపోతుందండి. అస్సలు గట్టిపడదు. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. కడుపుకు హాయిగా ఉంటుంది. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా టెంపుల్ స్టైల్ దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్పు రైస్ తీసుకున్నాను. రైస్ వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి మెత్తగా. అప్పుడు కొంచెం మెత్తబడుతుంది ఇలా చేసుకుంటే. చూడండి, ఇలా. ఇందులోకి 1 కప్పు రైస్ తీసుకున్నాను. 1 కప్పు రైస్కు 1/2 కప్పు పాలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పెరుగు. ఇదంతా పూర్తిగా బాగా కలుపుకునేయాలి. ఇలా అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు కొంచెం చిక్కగా ఉన్నట్టయితే ఇంకా కొంచెం పాలు వేసుకోండి. ఇలా లూజ్గానే ఉండాలి, మళ్ళీ చిక్కబడిపోతుంది. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు ముందుగా ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నాము. ఉద్దిపప్పు, శనక్కాయ పప్పులు, మునగబేడలు మొత్తం బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి. ఇందులోకి ఇప్పుడు కొన్ని మిరియాలు వేసుకుంటున్నాను. మిరియాలు కంపల్సరీ వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి, జీడిపప్పు కొన్ని వేసుకుంటున్నాను. ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాజా కరివేపాకు. చూడండి, పోపు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. గుడిలో పెట్టే కమ్మనైన ప్రసాదం తయారైపోయినట్టే. చాలా ఈజీగా చేసేయచ్చు కదా. మీరు కూడా పండగలకు అన్ని ప్రసాదాలతో పాటు ఈ ప్రసాదాన్ని కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ కామెంట్ని నాతో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో రెసిపీ వచ్చేసి కార్తీక మాసం స్పెషల్ రవ కేసరి. ఓసారి ఈ కొలతలతో చేసి చూడండి. రవ కేసరి చాలా టేస్టీగా, మనకి ఆరిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా అలా నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి ఈ రవ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ముందుగా గీ వేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్నాము. జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ద్రాక్ష వేసుకోవాలి. ద్రాక్ష, కాజు అంతా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక చిన్న టీ గ్లాసు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాం. దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, రవ్వ ఫ్రై అయింది. 1 గ్లాసు రవ్వకు 3 గ్లాసులు నీళ్లు అదే గ్లాసు కొలతలతో వేడి చేసుకోవాలి. ఆ నీళ్ళని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి. గ్లాస్ రవ్వకు 1/4 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా పలచబడింది. చూడండి, ఇదంతా కొంచెం చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెత్తగా దంచుకున్న ఇలాచి, ఇందులోకి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. లైట్గానే వేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ద్రాక్ష వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలు మూత పెట్టి ఇలానే వదిలేయండి. నేను 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఆరాక కూడా సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. అంతే అండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఓసారి ఈ కొలతలతో చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా వస్తుంది. నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.